అమరావతి ల్యాండ్ పుల్లింగ్ ఏదైతే ఈరోజు 16,666 ఎకరాలు, దాని మీద కూడా యాక్చువల్గా ఈరోజు బ్రీఫ్గా డిస్కషన్ జరిగింది. రైతులతో డిస్కస్ చేయటం, వాళ్ళందరూ కూడా పాజిటివ్గా వచ్చారు. ఇది అబద్ధం, ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? మాది డెవలప్ చేసి మీరు అవతలకి వెళ్ళండి. ఇప్పుడు 10 సంవత్సరాలు ఇంకా 10 సంవత్సరాలు కూడా ఇద్దనే నమ్మకం మాకు ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టినప్పుడు మీరు అందరూ రాలేదా? మరి అందరూ అంగీకరించినట్టుగా చెప్పారు. తర్వాత కేబినెట్ లో కూడా 16,666 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ రెండవ దశగా తీసుకుంటామని కూడా చెప్పారు. మరి అప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? మేము ఎవరు మా వాళ్ళు ఎవరు కూడా జేఏసీగా వెళ్ళారో ఎట్టెళ్ళారో మాకు తెలియదండి. ఎవరికి చెప్పలేదు. గ్రామ కమిటీలు వేసి ఊళ్ళో గ్రామాల్లో దాదాపు 28,000 మంది రైతులు ఉంటే ఒక 50-60 మంది ఒప్పుకుంటే సరిపోద్దండి. మిగతా రైతులు ఏమవుతారు? మేమేదో ఇదేదో వచ్చి మమ్మల్ని ఏదో బాగు చేసిద్ది చేయాలనేది దీంతో కాదు. ఏదో గవర్నమెంట్ అయ్యాలి అడిగింది, ఏదో మంచిగా జరిగింది అనేది దీంతో ఇచ్చాము. ఇస్తే ఇంతవరకు మాకు మా ప్లాట్ అనేది అసలు ఎక్కడ ఉందో కూడా మాకు తెలియదు. మా ప్లాట్ అనేది తెలియదు. చేస్తాము చెబుతున్నారు, చెబుతుంటే ఏం ఎంతవరకు ఇది రేపు 29లో ఏం జరిగిద్దో ఏం చెప్పలేము. వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని ఎప్పటికప్పుడు అథారిటీలో డిస్కస్ చేసి ముందు తీసుకుపోవడం జరుగుతుంది. రాజధాని రైతులు సమస్యల పరిష్కారం కోసం అధికారుల తలుపు తడితే చీత్కారాలు ఎదురవుతున్నాయన్నది వారి ఆవేదన. ప్రభుత్వం తమ గోడు విని 3-man కమిటీ వేసిందని, ఇప్పుడు ఆ కమిటీ సభ్యులే తమను తూలనాడుతున్నారని రైతులు అంటున్నారు. ఆ లేఅవుట్స్ లో ఉన్న ఏదైతే ఇప్పుడు చెట్లు బాగా పెరిగిపోయినాయో, అంటే ప్రభుత్వం రాగానే క్లియర్ చేసాం, మళ్ళీ ఈ వర్షాలకి దానికి కొంత పెరిగినాయి. అవన్నీ కూడా నెల లోపల క్లియర్ చేయమని చెప్పాను. మొన్న సాయంకాలానికి 19 ఎకరాలు చేసినారు. నిన్న ఒకరోజు 1,500 పెంచారు. అంటే 3,400 ఎకరాలు క్లియర్ చేశారు 34,000 ఎకరాల్లో. బహుశా రేపు నుంచి ఇంకా పెరుగుతుంది. అవి ఒక నెల లోపల ఈ 34,000 ఎకరాలు ఏదైతే కంపలు అవి పెరిగి ఉన్నాయో అవన్నీ క్లీన్ చేయడం జరుగుతుంది. దద్దమల్లారా 10,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా యూస్లెస్ ఫెలోస్. ఏమైనాయి రా డబ్బులన్నీ?